హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎవరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎక్కడో షిప్పింగ్ హార్బర్ అక్కడ ఒక యూట్యూబర్ మీద జనసేన నాయకుడు అని చెప్పేసి అతని మీద పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసినటువంటి పత్రికలు అయ్యి టీవీ ఛానల్ అయ్యి ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత అతను బయటకు వచ్చి కన్నీటి పర్యంతమై నాకు రాజకీయాలకు అంటకట్టద్దు, ఒకవేళ మీకు జనసేన మీద కోపం ఉంటే తీర్చుకోండి, కానీ నాకు జనసేన పార్టీకి సంబంధమే లేదు, నేను ఏ రోజు ఆ పార్టీ వేసుకోలేదు, ఏ రోజు ఆ పార్టీకి సంబంధించిన నేతలతో కలవలేదు ఆ బాధితుడు చెప్పాడు. మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఓపిక పట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఆయన ముఖ్య నాయకుడు, జనసేన నాయకుడని ఆయనే క్యాప్షన్ పెట్టుకుని ఆయనే రీల్స్ చేసుకునే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిరోజు మాట్లాడే వ్యక్తి. ఆ తర్వాత నాకు సంబంధం లేదని మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ లేరు కదా. అంటే మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు డైరెక్ట్ గా మనుషుల్ని దాడులు చేస్తే వాళ్ళతో సంబంధం లేదు. మన పార్టీకి సంబంధించిన నాయకులు డైరెక్ట్ గా డ్రైవర్లను దగ్గర పడేస్తే వాళ్ళని తీసుకొచ్చి సామాజిక సాధికార యాత్రలో బస్సు యాత్రలో నెత్తి మీద పెట్టుకుంటారు. ఎక్కడో ఎవరి మీద గొడవ పడితే వాళ్ళని తీసుకొని వచ్చి ఇతను జనసేన నాయకుడు అని చెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. జనసేనలో పనిచేసే ఆఫీస్ బాయ్లు పార్టీ మారిపోతే జనసేనకి షాకు, కీలక నేతలు వైసీపీలో జాయిన్ అయ్యారని చెప్పేసి మీకు సంబంధించిన ప్రచార మాధ్యమాలు పెద్ద పెద్ద పెట్టుకుంటారు. మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మిమ్మల్ని చీకొట్టి బయటికి పోతే కనీసం వార్త ఒక్క లైన్ కూడా ఉండదు. ఇక్కడ చర్చ ఏంది? రాజకీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి మీడియా సంస్థలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేది. బ్రహ్మనాయుడు గారు, మీరు జనసేన పార్టీలో ఉండేది కొంతమందే కదా, కొంతమంది ఉండేదే 20 మందో 30 మందో నాయకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారని మీరు భ్రమపడతా ఉంటారు? జనసేనలో ఉండేది 20 మందో 30 మందో. అదే ఆఫీస్ లో పనిచేసే బాయిలో లేకుంటే ఆఫీస్ లో పనిచేసే ఇలా దాసరి కిరణ్ లాంటి వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడే వాళ్ళు తప్ప ఎవరున్నారు అంటున్నా. వాళ్ళకు సరైన కార్యవర్గం కానీ ఏదైనా ఉందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ప్రకటించారా? నియోజకవర్గాల బాధ్యులను ప్రకటించాడా? ఇంతవరకు 170 నియోజకవర్గాల్లో మా పార్టీ తరఫున వీళ్ళు పోటీ చేస్తారు, లేకుంటే వీళ్ళు ఆ నియోజకవర్గాన్ని చూసుకుంటారని ఇంతవరకు ఆ ప్రజల తరఫున వీళ్ళు పోరాడతారని ఏ రోజైనా చెప్పారా? ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేదానికే పార్టీని కూడా ఇంతవరకు బలోపేతం చేయలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. మీరేమో ఆ పార్టీలో ఉండేదే వాళ్ళు బయటకు పోయి వాళ్ళు తిట్టకంగా ఎవరు తిడతారు సార్ పవన్ కళ్యాణ్ గారిని? నేను అంటున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలంగా పెట్టుకొని ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెంటనో ఇంకొకరు వెంటో వెళ్లాల్సిన అవసరం లేదు. 2014లో కానీ 2019లో కానీ దాదాపు 130 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పోటీ చేస్తే ఆ యొక్క బీఫామ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు పోటీ చేశారు. దీని గురించి మీకు తెలిసినా మేము పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొస్తామంటే దాని యొక్క పర్యవసానం పవన్ కళ్యాణ్ గారిని మీరు మోసపూరితం చేస్తున్నారనే విషయం హనుమంత్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొని పవన్ కళ్యాణ్ గారేమి జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆయన ప్రోత్సహించట్లేదు. ఒకటి వాస్తవంగా చూద్దాం, జనసేనలో తప్పు చేసినా జనసేనకు సంబంధించిన వాటి మీద మేము ప్రచారాలు చేశాం. నేనేమంటున్నానంటే ఒక పార్టీకి సంబంధించిన ఆఫీస్ బాయ్లు పార్టీ మారితే ఆ పార్టీకి షాకు, కీలక నేతలు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయారని రాసేటువంటి మీకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వారికి జరిగిన అవమానం మీద వారికి జరిగిన అన్యాయం మీద ప్రెస్ మీట్లు పెట్టి బయటికి వెళ్తా ఉంటే వారి గురించి ఎక్కడ ఒక్క లైన్ చూద్దామన్నా కూడా ఎందుకు ఉండలేదు? అది కదా అడుగుతుంది ఇక్కడ. నేనేమంటా అంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కోరుకొని రానప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. పార్టీలో ఉన్నప్పుడే నేనేమంటానంటే మా పార్టీ మీద ఏదైతే వాళ్ళకు ఒక అభిప్రాయం ఉందో, మీరు ఏదైతే ఎవరి గురించి మాట్లాడుతున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏదైతే సామాజిక సాధికారిక యాత్రలు ఏదైతే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ 50% రిజర్వేషన్ కల్పించిన ఈ భారతదేశంలోని ఏకైక ముఖ్యమంత్రి, దాన్ని చట్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ సభ్యులు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఓన్లీ తన సామాజిక వర్గానికి ఇచ్చిన ఏదైతే డబ్బున్న వారికే ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ లో నలుగురిని బీసీలను రాజ్యసభకు పంపించి ఈరోజు ఒక ఎస్టీని రాజ్యసభకు పంపిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద గొప్ప పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని గర్వంగా చెప్పుకోండి హనుమంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులకు కూడా
వ్యాపార సంస్థలు ఉన్న వ్యక్తులకు కూడా రాజ్యసభ ఇచ్చి గౌరవించిన పార్టీ సార్, ధర్మంగా ఈ- చెప్పుకోవచ్చు. నేను ఏమంటానంటే, పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని దాని గురించి రిలయన్స్ అడిగారు కంపెనీలకు కదా, సంబంధించిన దాని గురించి పరిమళ చెప్పండి, నత్వాని గారిని కూడా వినండి. తీసుకొని వచ్చి Yes, రాజ్యసభ yes, ఇచ్చినటువంటి ఇచ్చాం. గొప్ప పార్టీ, దానికి తప్పే ఉంది. ఇచ్చాము, మేము ఇచ్చాము. అతను మా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత మేము మా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చాము. గతంలో మాదిరిగా నేనేమంటానంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మహారాష్ట్ర నుంచి ఒక నేను కూడా మీ పార్టీలో శివసేన సభ్యత్వం ఉండండి తీసుకుంటాను. ఉండండి నాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ తెలుగుదేశం టికెట్ పార్టీ ఇవ్వండి సార్. ఉండండి సార్ ఉండండి. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభగా ఎన్నికైనటువంటి ఏదైతే మహారాష్ట్ర నుంచి ఎన్నికైనటువంటి సురేష్ ప్రభు గారిని బీజేపీ సభ్యుడైన వారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ రాజ్యసభ ఇచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి మాట్లాడండి. బీజేపీ సభ్యత్వం తీసుకున్నటువంటి సురేష్ ప్రభు గారికి ఎంపీ సీట్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము మా పార్టీ సభ్యత్వంలో ఉన్నటువంటి మా వ్యక్తికి మాకు ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తారనో ఇంకొకటో తీసుకొస్తారని మేము ఇక్కడ ఇచ్చాం. మేము డబ్బు ఉండే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఈ రోజు 11 రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిండొచ్చు. అంటే మీకు నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకొని తిరుగుతా ఉంటే తిరగండి, మాకేం అభ్యంతరం లేదు. అది జనాలు చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగదీష్ గారితో మాట్లాడదాం. దయచేసి ఆగండి, హనుమంత్ రెడ్డి గారు. విమర్శిస్తాం తప్ప ఎక్కడ వాళ్ళని ఏదో ఇంకోటో జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మేము ప్రజలకు మంచి చేశాం కాబట్టి ఓట్లు అడుగుతా ఉన్నాం. ఏం జగదీష్ గారు, ఇక రాజకీయ పార్టీలు వారి ఎమ్మెల్యే టికెట్లను వారే ప్రకటించుకునే స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్. ప్రత్యేకించి పాపం జనసేనకి అసలు స్వేచ్ఛ లేదు. వారి టికెట్లు వారు ప్రకటించకుండా పత్రికలు వారి ఇష్టానుసారంగా జనసేన ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించేస్తున్నారు. ఇంకా కామెడీ ఏంటంటే పాపం జనసేన అధినేతకు తెలియనటువంటి అభ్యర్థుల పేర్లు వస్తా ఉన్నాయి లిస్టులో. వారు కూడా ఊహించుండరు అసలు ఈ అభ్యర్థికి నేను ఇవ్వాలని అనుకున్నానా లేదా అనేది. అంటే ఇది ఏంది, నైతికంగా జనసేన దెబ్బతీయటమా లేకపోతే జనసేనకు తెలిసి జరుగుతుందా? బ్రహ్మనాయుడు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ఇక్కడ ఈ రోజు డిబేట్ లో తెలుగుదేశం జనసేన పొత్తుల విషయమై వస్తున్న దుష్ప్రచారాలు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు, వీటి పంపకాల్లో ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయి వాళ్ళ మధ్య అని చెప్పేదానిపై మనం చర్చించుకుంటున్నాం. వాస్తవంగా జనసేన నాయకుడు రాజకీయాల కోసమే అయితే ఆ రోజు పొత్తులు పెట్టి ఎప్పుడైతే పొత్తులు నిర్ణయించుకున్నాడో ఆ రోజే చెప్పాడు, నాకు ఇన్ని సీట్లు అయితేనే నేను మీతో కలుస్తాను అని చెప్పుండాలి. ఆయన అలా చెప్పలేదు. గొప్ప మనసుతో చంద్రబాబు గారి కష్టంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటిపోయినప్పుడు ఆయన కలిశారు. నైతికత ఒక నిబద్ధతతో కలిశారు ఆయన. చంద్రబాబు బాగానే ఉన్నారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నారు. ఈ ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడావిడేమని తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. అంటే జనసేనకి ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఇన్ని సీట్లు ఇకపోతే మీరు ఎందుకు పొత్తుల్లో ఉన్నారు, మీకు సిగ్గు లేదా, మీకు మానం లేదా, ఇలాంటి భాష వాడుతూ ఇలాంటి పనికి మాలని చేస్తున్నారు. వాస్తవంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు డిబేట్ లోకి వచ్చినప్పుడు ఈ 5 ఏళ్లలో మనం ఏం సాధించాం, రాష్ట్రానికి ఏం చేసామో చెప్పుకోవాలి తప్ప జనసేన పార్టీ గురించి, ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడడం, వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడడం, మాట్లాడాలి అంటే వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడాలి అంటే మీకేం రాతుంది? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. నీకు నేను మాట్లాడేటప్పుడు ఆగు, నీకు అవకాశం వచ్చిన మాట్లాడు. నీకు అవకాశం వచ్చిన మాట్లాడు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు అడిగిన ప్రశ్నకు సమానం చెప్పాను. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి, మధ్యలో హనుమంత్ గారు 2 నిమిషాలు ఓపిక పట్టండి. వారి అభిప్రాయం మొత్తం చెప్పిన తర్వాత విన్న తర్వాత కామెంట్ చేసినప్పుడు నేను ఎందుకు మాట్లాడను? నన్ను ఎలా కామెంట్ చేస్తాడు ఆయన? నన్ను ఎలా కామెంట్ మీరు ఏమైనా మాట్లాడారు ఆ మాట చెప్తాను నేను. మీరు ఏమి వినండి, ఫస్ట్ వినండి. మీరు ఏదైతే మాట్లాడారు మాట్లాడతారు. మీకు చేతనైతే మీకు చేతనైతే మీ పార్టీ గురించి మాట్లాడండి. పక్క పార్టీ పొత్తుల గురించి అమెరికాలో మీరు మీ పార్టీ నుంచి పారిపోయిన వాళ్ళని, మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు వెళ్ళిపోయిన